అయితే మనకి రాబోయే పరాభవన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలియజేస్తారు గురువుగారు? తప్పకుండా అండి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మనకి పరాభవనం సంవత్సరంలో ముఖ్యంగా ఈ పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యభుజ అవమానాలు చూస్తాం కాబట్టి అవి ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-11గా ఉందండి. అంటే 2,00,000 సంపాదిస్తే 11,00,000 ఖర్చుగా చూపిస్తుంది. వెంటనే ఇది చూడంగానే చాలామంది ప్యానిక్ అయిపోయి బాబాయ్ ఈ సంవత్సరం నాకు ఆదాయం లేదనమాట అని ఆదాయం వచ్చే మార్గాలు కూడా క్లోజ్ చేసుకుంటారు కొంతమంది, ఇందులో నష్టం వస్తుందేమో అని. కానీ అలాగ భయపడడానికి పంచాంగంలో చెప్పరు. ఒకటి ప్లాన్ చేసుకోవడానికి, రెండు నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటావు అనడానికి. కర్కాటకం వారికి ప్లానటరీ పొజిషన్స్లో 2లో కేతు ఉన్నాడు. అంటే వీళ్ళు ఎంత గణపతి ఆరాధన చేస్తూ, అంటే గణపతి అష్టోత్తరం చదువుతూ వచ్చిన ప్రతి రూపాయి కూడా గణపతికి ఒక్కసారి అలా చూపించి పెట్టి స్వామి నీ వల్లే వచ్చిందని అనుకుంటే మీకు ఇంకా అక్కడ కటింగ్ అనేది ఉండదు. సర్వసాధారణంగా కేతు కనుక 2లో ఉన్నాడు అనుకోండి, ఎంతో కొంత కట్ అవుతుంటుంది జాతకంలో. అట్లాగా ఈ జాతకంలో ప్రధానంగా ఎప్పుడైతే మీకు వ్యయం తగ్గాలి, ఇప్పుడు ఆదాయం పెరగడానికి గణపతి చేసుకోమని చెప్పాము, వ్యయం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆరాధన, గోవులకి ఈ అరటి కాయలు అంటారు, అరటి పళ్ళు కాదు, తినిపిస్తూ ఉండడం, లేదా టెంపుల్స్ దగ్గరలో వీళ్ళకి ఏదైనా గోశాలు లేదనుకుంటే దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళి అక్కడ గంధము, పసుపు ఈ పదార్థాలని ఇచ్చినట్లయితే కూడా సరిపోతుంది. ఇది ఆలయంలో వాడుకోవడానికి కైంకర్యం కోసమని. అదేవిధంగా రాజ్యభుజ అవమానాలు కూడా చూసుకుంటే కర్కాటక రాశి వారికి 4-7గా ఉందండి. సో 4-7 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4, అవమానించే వాళ్ళ సంఖ్య 7. ఈ కర్కాటకం వారికి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే వీళ్ళు ఎక్కువగా నరసింహస్వామి ఆరాధన చేయాలి. అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలంటే విష్ణు సహస్రనామం రోజుకు ఒక్కసారైనా వినాలి ఖచ్చితంగా, అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. అయితే వీళ్ళకి మెయిన్గా 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాలు, ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ చూసుకుంటాం, 2లో కేతు, 9లో రాహు, 8లో రాహు, 9లో శని, 12లో గురువు ఉంటాడు. ఆ గురువు జూన్ నుంచి మారుతాడు. ఈ గ్రహస్థితి వల్ల కొన్ని మార్పులు ఉంటాయి వీళ్ళకి. అవి ఏమిటి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటని చెప్పేది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ధన విషయంలో తండ్రి తరపు బంధువర్గం వారితో ఎవరికైనా మనీ ఇచ్చినట్లయితే మనీ ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కొత్త అగ్రిమెంట్స్, గతంలో అన్నదమ్ములతో ఏదైనా వచ్చిన చిన్న చిన్న డిస్ప్యూట్స్ జూన్ లోపల మీరు మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది. ఈ సంవత్సరం జూన్ లోపల మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. రీసెర్చెస్, కొంతమంది సంతానంతో కొంత కలిసి రావడము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి జూన్ జూలై నుంచి మీకు యోగం ఉంది. జూన్ జూలై నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా వీరికి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అతివేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు అష్టమంలో రాహు ఉన్నప్పుడు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో బ్యాంక్ సెక్టార్స్ కానీ, టీచింగ్ రిలేటెడ్ కానీ, కన్సల్టెన్సీ సెంటర్స్ కానీ, ఇలాంటి ఉద్యోగాల కోసం మీరు ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే, అంటే అలాంటి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, బెంగళూరో, బాంబేనో, ఢిల్లీనో వెళ్ళాలి, లేదా బెంగళూరులోనో ఉన్నాడు, మనకి హైదరాబాద్నో, కలకటానో, అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఈ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో చూసుకొని ఉన్న ప్లేస్లో వెతుక్కోకుండా 9లో శని సంచారం జరుగుతుంది కాబట్టి దూర ప్రాంతానికి వెళ్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అయితే వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏంటంటే, 1-2లో కేతు ఉన్నందుకు ఓం గం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః, ఇది వీళ్ళు ఎంత చాంటింగ్ చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. అయితే గురుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా. అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండిపోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు, 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు కనుక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు, రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం, అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొడేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు,
ఈ ముఖ్యంగా ఈ యుద్ధాలు ఇంకా పెరగడం, ఓకే. పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డెస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కూర్చుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు, అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటుంటాడు, ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమా ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు, చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడేదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడైనందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం, పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా. అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటాను దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చ పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసు కంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడైనందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒక్కోసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.